మనం ఎగ్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఎగ్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటాను అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ మంచూరియా తయారు చేసుకోవటానికి ముందుగా 6 కోడిగుడ్లు ఉడకపెట్టినవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న కోడిగుడ్లను కట్ చేసుకొని అందులో ఉన్న పచ్చ సొనని తీసుకొని పక్కన పెట్టేసుకొని తెల్ల సొనను మాత్రమే ఈ రెసిపీలో యూస్ చేస్తాము. ఇలా అన్ని కోడిగుడ్లలో పచ్చ సొన వేరు చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం కావాలి అంటే పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొద్దిగా పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా కట్ చేసుకున్న కోడిగుడ్లతో పాటు మనకు కావాల్సినవి 1 అరకప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పెరుగు, కొద్దిగా కారం, 4 నుంచి 5 పచ్చిమిర్చి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా కొద్దిగా కారం, 1 అరకప్పు వరకు పెరుగు తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కోడిగుడ్డును వేసుకోవాలి. కోడిగుడ్డు ఈ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అవన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మనం దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని హీట్ చేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బాల్స్ని ఇలా వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద కానీ స్ట్రైనర్లో కానీ వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని అందులో కట్ చేసుకున్న 4 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. తరువాత 5 నుంచి 6 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయని నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇవి ఇంట్లో దొరకనప్పుడు వీటిని స్కిప్ చేసుకోవచ్చు. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని అందులో ఫ్రై చేసుకున్న కోడిగుడ్డును వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మనకి కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూన్ ఇంకా ఒక గరిటెతోటి వీటిని బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా, ఇలా కలిపేసుకోవచ్చు.
ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా రెడీ. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే సోయా సాస్ని ఇంకా వెనిగర్ని స్కిప్ చేసుకొని ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.